అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చిండు. అసెంబ్లీలో కూర్చున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి పోయి నమస్కారం పెట్టిండు, దండం పెట్టిండు. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే ప్రెస్ మీట్లలో, భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ సావుగోరుకునుడు, కేసీఆర్ చెరుగోరుకునుడు. సీన్ కట్ చేస్తే అదే రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వచ్చి, సార్ ఆరోగ్యం బాగుందా, బాగున్నారా అని చెప్పి రేవంత్ రెడ్డి అడిగేటటువంటి కార్యక్రమం చేసిండు. సో దాంట్లో కేటీఆర్ ఉన్ను పాడికౌసి రెడ్డి నిలవడని కూడా నిలవడలే. అసలు రేవంత్ నాకు మర్యాద కూడా ఇవ్వలే. నువ్వే తిడతావు నువ్వే వస్తావా, నువ్వే తిడతావు నువ్వే వస్తావా, మేము లేవం పో అని చెప్పి వాళ్ళు లేవని కూడా లేవలే. ఒకసారి ఈ వీడియో చూడుర్రి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చున్నాడు. ప్రతిపక్ష పార్టీ లీడరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటు నుండి వచ్చి కేసీఆర్కు మర్యాదగా నమస్కారం పెట్టిండు. కేసీఆర్ కూడా రిసీవ్ చేసుకున్నాడు. అన్న బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా అని చెప్పి అడిగిండు. ఇక అందరు ఎమ్మెల్యేలు మ్యాక్సిమం నిలబడ్డారు. సవితా ఇంద్రారెడ్డి తర్వాత అందరూ మ్యాక్సిమం ఆ వెనకాల ఉన్నటువంటి మల్లారెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి వాళ్ళందరూ చాలామంది నిల్చున్నారు. తర్వాత ఇక్కడ గంగుల కమలాకర్ అన్న, తలసాని సీనన్న, హరీష్ రావు సైతం నిల్చున్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ నిల్చున్నారు. ఇగో కౌశిక్ రెడ్డి, కేటీఆర్ నిలవల్లే. వాళ్ళు నిలవల్లే, మర్యాద కూడా ఇయ్యలే. నీకేంది మర్యాద ఇచ్చేది, పొద్దుగాల లేస్తే మా అయ్యని తిడతావు, నన్ను తిడతావు, నీకు మర్యాద ఇచ్చేది ఏంది పో అని చెప్పి కేటీఆర్ అసలు లేవలే. కేటీఆర్ ఆశ్చర్యపోయి నవ్వుకుంటున్నాడు. తిడతావు మళ్ళీ వచ్చి నమస్తే పెడతావా, గిదా నీ కథ అని చెప్పి కేటీఆర్ నవ్వుకుంటున్నాడు రేవంత్ అన్న వచ్చినప్పుడు. సో వచ్చి మాట్లాడిండు. తర్వాత కేసీఆర్ కూడా రిసీవ్ చేసుకున్నాడు. సో ఆరోగ్యం ఎట్లుందని చెప్పి కూడా అడిగినారట. తర్వాత రేవంత్ అన్న వచ్చి కేసీఆర్తో డిస్కస్ చేసి వెళ్ళిండు. సో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి కూడా. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏ సందర్భంలో తిట్టిండు, ఏ సందర్భంలో ఆ మాటలు అన్నాడు అనేది ఒక అంశం. కానీ స్వయాన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష పార్టీ లీడర్ దగ్గరికి పోయి నమస్కారం పెట్టడం, అన్న బాగున్నారా అని చెప్పి అడగడం కొంత ఎందుకో పాజిటివ్నెస్ అనిపించింది రేవంత్ అన్న దగ్గర. మంచి పనే చేసిండేమో అని అనిపించింది. ఇప్పుడు ఏమైంది, రేవంత్ అన్న పైన ఉన్నటువంటి కొంత నెగిటివిటీ పాజిటివ్ కోణంలో వచ్చింది. అరే మంచిగా వచ్చాడో, పెద్ద మనిషి, తెలంగాణకు మాజీ ముఖ్యమంత్రి, 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పోయిండు. రేవంత్ రెడ్డి పోయి నమస్తే పెట్టిండు, ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు అని చెప్పి కూడా ఒక పాజిటివ్ నేచర్ వచ్చింది. ఓకే, అసలు ఈరోజు అసెంబ్లీలో ఏం నడిచింది, అసెంబ్లీలో ఏం జరిగింది అనేది కూడా కొంత మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. నేను ఒక మాట మాత్రం క్లియర్గా చెప్తా. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు, ఇష్టానుసారంగా అనుడు కదా. ఈరోజు అదే కేసీఆర్ గనక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చెయ్యకపోతే రేవంత్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతుండే. అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకొని బయటికి రాకపోతే, ఆయన నిరాహార దీక్షలు చేయకపోతే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం లేకపోతుండే, మనం అందరం ఇంత స్వేచ్ఛగా లేకపోతుండే. అన్నిటికీ కారణం కేసీఆర్, అన్నిటికీ కారణం కేసీఆర్. రేవంత్ అన్న పదే పదే అంటాడు, కేసీఆర్ కాళ్ళు ఇరిగింది, కేసీఆర్ నడుము ఇరిగింది, కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు, కేసీఆర్ అసలు ఫామ్ హౌస్లో ఉండడో లేడో, కేసీఆర్ ఫామ్ హౌస్లో జైల్లో ఉన్నాడు, దమ్ముంటే అసెంబ్లీకి రా మనం చూసుకుందాం అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా కేసీఆర్ని ర్యాగింగ్ చేసిండు. కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నేను బయటకు వచ్చిన ఇన్ని రోజులు ఓపిక పట్టిన, ఇక ఓపిక పట్టను, అసెంబ్లీకి వస్తా, మీ సంగతి చెప్తా, భారీ బహిరంగ సభలు పెడతా అని చెప్పి కేసీఆర్ ఓపెన్ సవాలు చేసిండు. ఈరోజు అసెంబ్లీకి వచ్చిండు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ కుర్చీలో ఏ మాత్రం ఆయనకి ఇబ్బంది లేకుండా కూర్చున్నాడు. ఎస్, నేను ఓడిపోయినా, జనాలు వద్దన్నారు, సైలెన్స్ ఉన్నా, ప్రతిపక్షంలో జనాలు కూర్చోమన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించమన్నారు, నేను ప్రశ్నిస్తా అనేటటువంటి ఆలోచనతోటి ఈరోజు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి స్వయాన ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి కేసీఆర్కు నమస్తే చెప్పేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కారణం ఏంది, ఇప్పుడు రేవంత్ అన్న అట్లీస్ట్ మాట్లాడేటప్పుడు అన్న ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ని తిట్టేటప్పుడు, కోపడేటప్పుడు నాకంటే పెద్దోడు, వయసులో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యమకారుడు, తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి, సావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, మరి అంత మంచి మనిషిని తిట్టొద్దు అనే ఆలోచన కూడా లేదు. సరే, ఒక సందర్భంలో ఇప్పుడు నాకు అశోకానికి ఏమైనా కోపం వస్తే, ఏ మనిషి అన్నా నీకు ఏమైనా మెదడు ఉందా అని ఒక మాట అనొచ్చు. రేపు అదే మాట అంటనా, ఎల్లుండి అదే మాట అంటనా? ఒక్కసారి కోపం వస్తుంది, ఒకసారి తిట్టుకుంటాం, రేపు ఎల్లుండి రోజు అదేనా? ఇక రేవంత్ అన్న కేసీఆర్ ఎన్ని మీటింగ్లలో, ఎన్ని సభలలో, ఎన్నిసార్లు తిట్టడం, ఇష్టానుసారంగా తిట్టడం.
అసలు ఆ తిట్లు మామూలు తిట్లు కాదు. మళ్ళా కేటీఆర్ ఈరోజు లేచి ఎందుకు నిలబడలేదు? కారణం ఏంది? లాగులో తొండలిడిచి కొడతా, అవలగాడాడు, వానికి ఏం తెలుసు, నీ ముఖం అద్దంలో చూసుకో, నీ అవ్వ అని చెప్పి రేవంత్ అన్న కేటీఆర్ తిట్టిండు. కేటీఆర్కు కోపం రాదా? ఎవరికన్నా కాలుతుంది అట్లా మాట్లాడితే. రేవంత్ రెడ్డి బూతుల పైన ఒక బీజేపీ ఎమ్మెల్యే చాలా అద్భుతంగా మాట్లాడిండు, చాలా అద్భుతంగా. ఆ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడగానే శ్రీధర్ బాబు లేచి ఏం మాట్లాడుతున్నావు అంటుండు. మరి కరెక్టే కదా ఆయన మాట్లాడింది. శ్రీధర్ అన్నకి ఎందుకు తగిలిందో మరి? అంటే శ్రీధర్ అన్నకి ఏం తగిలింది? రేవంత్ అన్ననే అట్లా మాట్లాడిండు, రేవంత్ రెడ్డిని అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే అని అనిపించింది. అందుకు ఇక లేచి గట్ల మాట్లాడుతున్నావు ఏంది, అదేంది ఇదేంది అని చెప్పి శ్రీధర్ అన్న లేచి మాట్లాడుతున్నాడు. ఇక కౌశిక్ రెడ్డి అదే అసెంబ్లీలో బాంబుల గురించి ప్రస్తావన తీసిండు. మేడిగడ్డ కూడా గట్టినే బాంబులు పెట్టి వేల్చేసారు కాంగ్రెస్ వాళ్ళు. మా కాడున్నటువంటి మోరీలు కూడా గట్టినే వేల్చేస్తున్నారు, మా కాడున్న కాలువల కాడున్నటువంటి కట్టలు కూడా గట్టినే తెంచేస్తున్నారు, మొత్తం బాంబులు పెట్టి లేపుతున్నారు, వీళ్ళ కథ ఏందో అర్థమవుతలేదని చెప్పి కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంటే స్పీకర్ సార్ సీరియస్ అయ్యి ఏ కుసో ఏమనుకుంటూ సపరేకుండా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దబాయించే కార్యక్రమం చేసిండు. ఘోరమైనటువంటి పరిస్థితి అసెంబ్లీలో. ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేచి మాట్లాడదామంటే అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో గొంతులు నొక్కేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు నిలబడి నిజాయితీగా ఒక అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి లేచి నిలబడి మాట్లాడే కార్యక్రమం చేస్తే అధికార పార్టీ వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డి లాంటి నాయకుల గొంతులు నొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం మాట్లాడతారు ఇంకా ప్రతిపక్ష పార్టీ లీడర్ చెప్పండి అసెంబ్లీలో? వీళ్ళు గింతారాజకం చేస్తూ ఉంటే, మైకులు కట్ చేస్తూ ఉంటే, దబాయించి కూసోబెడతా ఉంటే ఏం డిస్కస్ చేస్తారు? ఒకసారి మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. అందరు నిలబడరు, కేటీఆర్ నిలబడలే, కేటీఆర్ నవ్వుకుంటున్నాడు. ఆయన నవ్వుకుంటున్నటువంటి ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు. నవ్వుకుంటున్నాడు లోపల లోపల, చెయ్యి పెట్టుకొని, నువ్వు మా నాయననే తెచ్చినావు, మా నాయన దగ్గరికి వచ్చినావు, మళ్ళీ ఇది మా నాయన పవర్ అంటే, మా నాయన పవర్ అంటే ఇది. అది కేటీఆర్ అర్థం చేసుకున్నాడు. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు వస్తున్నప్పుడు కేటీఆర్ లేవల నిలబడలే. కేటీఆర్ అనుకున్నాడు కావచ్చు, మా నాయనని తెచ్చినావు, నన్ను తెచ్చినావు, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి, మా నాయన దగ్గరకు వచ్చి దండం పెడుతున్నావు, అది మా నాయన పవర్. మా నాన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, అది మా నాయన పవర్ అని కేటీఆర్ అనుకోలే కావచ్చా? అనుకుంటాడు, ఖచ్చితంగా అనుకుంటాడు. దండం పెట్టిండు పోయి. పెద్ద మనిషి లెక్కనే చూడాలి. ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇష్టం ఉన్నట్టు ఉండడం అంటే కాదు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎట్లా? ఇక ఒకసారి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆ వీడియో మీరు వినాలి, వింటే మీకు క్లారిటీ వస్తుంది. కౌశిక్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి వినండి, ఒకసారి చూడన్న మైక్లో కూడా చూడు, వినోర్రి. మా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది బార్డర్లో. దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాలు వస్తుంది. దాన్ని 2023లో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది. చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది ఏం చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కథ ఆయన మాట్లాడుతుంటే కథం. పాడి కౌశిక్ రెడ్డి మేడిగడ్డను బాంబు పెట్టి లేపినట్టు మా కాడ ఉన్నటువంటి డ్యాములు కూడా గట్టిగా లేపుతున్నారు, ఇది ఎక్కడ కథ అని మాట్లాడితే సీతక్కలేసి ఆయన చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. అంటే కథం అన్నట్టుగా ఆయన మాట్లాడొద్దు అన్నట్టు, కౌశిక్ రెడ్డి ఎక్కడ మాట్లాడొద్దు అన్నట్టు. ఇంత ఘోరంగా ఉంటుందా అండి అసెంబ్లీ? ఇంత ఘోరంగా ఉంటుందా? మాట్లాడొద్దా? మాట్లాడితే ఇబ్బందా? మాట్లాడితే అడ్డుకుంటారా? నోర్లు నొక్కేస్తారా? ప్రశ్నించొద్దా ప్రభుత్వాన్ని? ప్రశ్నిస్తే తప్ప. రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిదండి? పొంగులేటి యూనివర్సిటీది కాదా? రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిది? పొంగులేటి యూనివర్సిటీదే కదా. మరి పొంగులేటి యూనివర్సిటీ బాంబులు పెట్టి లేపుతా ఉంటే చూసుకుంటుండాలా? సీనాన్ని ఏమో ఆ నార్త్ కొరియా సౌత్ కొరియాకు పోయినప్పుడు అక్కడి నుండి ప్రెస్ మీటు, దీపావళి రోజు బాంబులు వెలబోతున్నాయి అన్నాడు. మరి ఏం బాంబులు ఏం కదా అంటే కేటీఆర్ అరెస్ట్ గురించి చెప్పిండు. సీన్ కట్ చేస్తే ఆ బాంబులు లేవు, కుక్క చేరు బాంబులు కూడా వేయలే.
కుక్కషేర బాంబులు అంటే మన తాను రెడ్ కలర్ అవే అవే అంటారు కదా, కుక్కతో ఒక బాంబులా కుక్కషేర, ఆ బాంబులు కూడా వేలలే. ఓ పెద్ద పెద్ద బాంబులు వెలబోతున్నాయి, ఘోరంగా ఉంటుంది, కేటీఆర్ని తీసుకుపోయి లోపడేస్తారు అని చెప్పి పొంగులేటి సీన్ అనే గతంలో చెప్పిండు. మరి ఏం బాంబులు అవి, అంత ఉల్లిగడ్డ బాంబులా లేకపోతే ఏం బాంబులు అవి? మరి దీపావళి రోజు అంటుండంటే కుక్కతో ఒక బాంబులు కూడా వేలలే ఆ రోజు. ఇప్పుడేమో బాంబులు పెట్టి లేపుతురు ప్రాజెక్టులను, బాంబులు పెట్టి వేలుస్తురు డ్యామ్లను అంటే లేచి లేదు కౌశిక్ రెడ్డి మాట్లాడొద్దని చెప్తున్నాడు. ఎంత ఘోరం అండి. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అగో స్పీకర్ సార్ కూడా. ప్రభాకర్ రెడ్డి గారు. అధ్యక్ష అధ్యక్ష కూర్చో 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 ప్లీజ్. అని విన్నాడు కౌశిక్ రెడ్డి. కెమెరా తిప్పుతలేరు ఇక, కౌశిక్ రెడ్డి దిగి తిప్పుతలేరు, ఎందుకంటే ఆయన ఉత్తగా కూర్చుంటే కాదు కదా. వచ్చి చూడు కనుగుల బాంబు బేలిచ్చిర్రు, కనుగుల బాంబు పెట్టిర్రు, మా తాన వచ్చి చూసుకో అంటుడు కౌశిక్ రెడ్డి. ఇంటలేడు కౌశిక్ రెడ్డి. అధ్యక్ష బరాబర్ బాంబు పెట్టిరు అంటు. దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష మరి గట్లా ఉంటుంది ఇక కథ, గట్లా ఉంటుంది ఇక కథ. ఏం చేస్తాం. ఇంకొక 5 నిమిషాల వీడియో ఉంది. బీజేపీ ఎమ్మెల్యేదును మంత్రి శ్రీధర్ బాబు సార్ది. ఆ 5 నిమిషాల వీడియో కొంత ఓపికతో వినండి, మీకు క్లారిటీ వస్తుంది. కొంత ఓపికతోటి, ఓపిక తెచ్చుకొని ఉంటే బాగుంటుంది. గౌరవ మర్యాదల గురించి గౌరవ మర్యాదల గురించి, సాంప్రదాయం గురించి, సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ, సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరమైనా సరే ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి కానీ. కరెక్ట్ చెప్పిండు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ బూతులు మిమ్మల్ని చూసి మాలాంటి కొత్త వాళ్ళని బూతులు నేర్చుకోవాలా, రాజకీయాలు నేర్చుకోవాలా, ఏం నేర్చుకోవాలంటున్నాడు ఎమ్మెల్యే. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలంటున్నాడు. దానికి కాంగ్రెస్ వాళ్ళ సమాధానం కూడా మీరు చూడాలి కదా. జర చూడు ఓపికతోటి వీడియో. మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప, ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్ లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే, ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి, ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మీరు గ్రహించాలి. నిజమే కదా. బూతులు మాట్లాడడమే. ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే ఎమ్మెల్యే మంత్రులను మంత్రి గారు అనడం పోయి మంత్రి ఎందుకు అంటుర్రు? నాట్ ఓన్లీ మీడియా, జనాలు కూడా ఎందుకు అంటుర్రు? కారణం ఏంది? వీళ్ళు సకలేక మమ్మల్ని పరిపాలించే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలే గలీజ్ బూతులు మాట్లాడుకుంటున్నాడు. పనికిరానటువంటి భాష మాట్లాడుతుంటే జనాలు అవి చూసి నేర్చుకోరా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మంచిగా మాట్లాడితే అవతల కూడా మంచిగా మాట్లాడతారు కదా. వాళ్ళే సకదనంగా లేరు. మందిరంటే ఏంది? రేవంత్ రెడ్డి 2 జర్నలిస్టులను తీసుకుపోయి లోపడేసి నన్ను తిట్టిపిచ్చిరని చెప్పి, మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాషను ఏమంటారండి? అద్భుతమైన భాష, సూపర్ భాష. అది ఎట్లా? అందుకే ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఓపెన్గా చెప్పిండు, క్లియర్గా చెప్పిండు. ఎమ్మెల్యే అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఎవరికి తగలాలనో వాళ్ళకి తగిలేటట్టు చెప్పిండు ఎమ్మెల్యే. అది రేవంత్ అనే తగిలింది. రేవంత్ అనే సమాధానం చెప్పలేక శ్రీధర్ అన్న ఎత్తడిగా చూడు కథ. రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు, మధ్యలో ఉన్న మంత్రులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, కొత్త ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ, రానున్న శాసనసభకు
వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని, మంచి సభా సాంప్రదాయాన్ని ఇవ్వాలని, రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్ కు పోతుంది. అది ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ని అది కొంచెం చూసుకుంటూ కరెక్ట్ అన్నాడు ఆ ఎమ్మెల్యే. థర్డ్ క్లాస్ మాటలేమని అన్నాడు. నేను కూర్చున్నా కానీ లేస్తా. థర్డ్ క్లాస్ మాటలని అన్నాడు ఎమ్మెల్యే. ఎవరిని అన్నాడు ఇక మీకే అర్థం కావాలి. నేను చెప్తే పుసుక్కున్న మళ్ళా కేసులు గీసులు పంచాయతీలు అని చెప్పా. కానీ హైదరాబాద్ సిటీ ఒక వరల్డ్ క్లాస్. వీళ్ళు మాట్లాడే మాటలు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంచి వాళ్ళు మాట్లాడి థర్డ్ క్లాస్ మాటలు ఉన్నాయని చెప్పిండు బీజేపీ ఎమ్మెల్యే చెప్పిండు. ఇక చెప్పన్నా మంచిగా ఉంటుంది, మస్తు అనిపించింది నాకైతే. హ్యాపీ. ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది మీకు తెలుసు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే తనుడితోటే మరి కేసీఆర్ పేరు కూడా వచ్చింది కదా. మరి కేటీఆర్కో హరీష్ రావుకో కోపం వచ్చి వాళ్ళు లేచి మాట్లాడవచ్చు కదా. శ్రీధరన్న లేచి మాట్లాడిండు. ఎదుడు వీడియో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తారు. మంత్రి మాట్లాడతారట ఆయన చెప్తారు. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పన్నా ప్రస్తావన చాలా ముఖ్యమైనది. అవు ప్రతి పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఆ వ్యవస్థ అందరూ కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది. అవు ఎవరు జడగొచ్చారు మరి? వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పమంటారు. ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్ లో నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ, అంశం కానీ, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. మీరా అమ్మా ఇంత మర్యాద ఇస్తారన్న మీరు? ఘోరమైన మర్యాద ఉంటుంది మీది. దొరికేనా? మస్తు మర్యాద ఉంటుంది మీది శ్రీధరన్న. మన రేవంత్ అన్న అందుకే బాగా మర్యాద ఇచ్చిండు. మొన్న ఏమో మర్యాద ఇచ్చిండు. లాగులో తొడలిసి కొడతాం, అవులగాడాడు ఏమనుకుంటున్నావురా కొడతా, ఇదో భాష అన్న, ఇదో భాష. దీన్ని గౌరవంగా మర్యాదగా పోతుర్రా మీరు. శ్రీధర్ అన్న మిమ్మల్ని చూస్తే నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ కలుగుతుంది. ఎందుకంటే మీరు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా సీనియర్ లీడర్ మీరు. ఆ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశించి అన్నట్టే అనిపించింది నాకైతే. కాబట్టి మిమ్మల్ని అన్నట్టు కాదు, ముఖ్యమంత్రిని అన్నట్టు. కాకపోతే ఇక ముఖ్యమంత్రి అంటే ఇక మీకు బాస్ కాబట్టి మీరు వేరే ఆప్షన్ లేదు, తప్పదు. ఇక మీరు డిఫైన్ చేసుకోవాల్సిందే. చెప్పండి. ఎప్పుడైనా ఉంటే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదే విధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటది. వాళ్ళు అర్థులు మంచిగానే గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు. వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. నేను ఎన్నిగా సార్ వారిని అంటా ఉన్నా. ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈ రోజు ప్రస్తావన చేసినప్పుడు మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి. ఫస్ట్ పుట్ యువర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో, దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం, 10 మందికి చెప్తాం. మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామికంగా మర్యాదపూర్వకంగా గౌరవంగా గౌరవ సభ్యుల ఉందత్వాన్ని కాపాడే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభ సరేది అన్న సరేది ఎందుకు సరేది మిమ్మల్ని మీరు ఊడుకునే కాదు ఎందుకు కానీ. సో గిట్లా ఈ విధంగా అసెంబ్లీలో చర్చలు నడిచినాయి. ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలను 2026 జనవరి 2వ తారీఖు అంటే వచ్చే సంవత్సరం నూతన సంవత్సరం
జనవరి 2వ తారీఖు వాయిదా వేసినారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వచ్చి దండం పెట్టిండు, నమస్కారం చెప్పిండు, ఆరోగ్యం తెలుసుకున్నాడు. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని చూస్తే ఎవ్వరికైనా చేతులు జోడి నమస్కారం పెట్టబుద్ధి అవుతుంది. తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం ఇంత స్వేచ్ఛగా, సంతోషంగా, అద్భుతంగా ఉన్నామంటే కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప వ్యక్తి కేసీఆర్. దీంట్లో వేరే ఆప్షనే లేదు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని రేవంత్ అని అనుకున్నాడు. కేసీఆర్ వచ్చి నిలబడుతో రేవంత్ నాకు అర్థమైంది కథ. అబ్బా గింత మంచిగా ఉన్నాడు ఏంది, గింత ధైర్యంగా ఉన్నాడు ఏంది, గింత ఆరోగ్యంగా ఉన్నాడు ఏంది, అబ్బా ఇంత బలంగా ఉన్నాడు ఏంది, ఇప్పుడు అర్థం కావచ్చు అన్నకి. సో ఇట్లా కలిసిర్రు, చూడడానికి మంచిగా అనిపించింది. ఎందుకో ఈ వీడియో చూస్తే బాగా అనిపించింది, కానీ వెనక చూస్తే కొద్దిగా కోపం అనిపించింది. రామన్ను కౌశిక్ రెడ్డి లేవకపోతే. ఏదున్నా రేవంత్ రెడ్డి అంటే నచ్చకపోయినా ఆయన లేవాలే కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేవాలి. రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా లేచి నిలబడాలి, వేరే ఆప్షన్ లేదు కదా. అట్లా కూర్చోవడం ఎందుకో, ఇటు ఈయన కూడా లేవలే, ఎవరు లేచిన అందరు లేచిరు, వాళ్ళిద్దరే లేవలే ఎందుకో. సరే, వాళ్ళకు కూడా ఎంతో కోపం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి తిట్టింది. సో రకరకాలు జరిగినాయి. ఇది అసెంబ్లీలో జరిగినటువంటి కీలకమైనటువంటి అంశం. చూస్తూనే ఉండండి టీఆర్టీవీ తెలంగాణ. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.